యెషయా గ్రంథానికి వెళ్దాం. లెట్స్ గో టు ఐసాయా. యెషయా గ్రంథము 51వ అధ్యాయము, చాప్టర్ 51, 9 నుంచి చదువుకుందాం. యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుగుకొమ్ము. పూర్వకాలములలోను పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునియలుగా నరికివేసిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా, విమోచింపబడిన వారు దాటిపోవునట్లు సముద్రాగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తలల మీద ఉండును. వారు సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. నేనే మిమ్మల్ని ఓదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాతుడగు నరునికి ఎందుకు భయపడదువు? బాధ పెట్టువాడు నాశనం చేయుటకు సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుచు ఆకాశములను వ్యాపింపచేసి భూమి పునాదులను వేసిన యెహోవాను, నీ సృష్టికర్త అయిన యెహోవాను మరచుదువా? బాధ పెట్టువని క్రోధము ఏమాయను? కృంగబడినవాడు త్వరగా విడుదల పొందును. అతడు గోతిలోనికి పోడు, చనిపోడు. అతనికి ఆహారము తప్పదు. నేను నీ దేవుడనైన యెహోవాను. సముద్రము యొక్క కెరటములు ఘోషించినట్లు దాని రేపువాడను నేనే. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. నా ఇక్కడ ఈ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ గుడ్ ఫ్రైడేకి ముందు, అంటే యేసు ప్రభు వారు చనిపోక ముందు, అంటే ఒక మనకి విడుదల పొందే కార్యానికి ముందు, దాని తర్వాత ఎలాగ ప్రవక్త అయిన యెషయా ఏ సందర్భంలో ఎలా రాశాడో మనం చూస్తాం. ఇక్కడ మనం 51, 52, 53, 54 అధ్యాయాలు పైన చదువుకుంటాం. విల్ జస్ట్ సీ ద జస్ట్ ఆఫ్ ద స్క్రిప్చర్స్. ఈ అధ్యాయంలో 9వ వచనంలో ఏముందంటే, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుగుకొమ్ము. పూర్వకాలంలోను పురాతన తరములలోనూ లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునియలుగా నరికివేసిన వాడవు నీవే కదా. ప్రజలు ఎప్పుడైతే ఇసికిపోతారో, కొన్ని వేదనలు, కొన్ని బాధల్లో కూరికిపోతారో, అప్పుడు వాళ్ళు ఇక దేవుడు పని చేయట్లేదేమో అనుకుంటారు. ఇక దేవుడు ఏమీ చేయట్లేదేమో అనుకొని అప్పుడు వాళ్ళు ఇటువంటి ప్రార్థనలు కూడా చేస్తూ ఉంటారు. దేవా నువ్వే లెగు, ఇవన్నీ నువ్వు చేసావు కదా, ఇప్పుడు నువ్వు ఎందుకు చేయటం లేదు? ఎందుకు దేవుడు అక్కడ దాకా తీసుకెళ్తాడు? వై డస్, ఎందుకు మనము చెప్పాలా దేవుడిని, దేవా నువ్వు లెగు, నువ్వు చేయని? వై ఇక్కడ చూస్తే యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలము తొడుగుకొనుము. అంటే ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడిని ఇప్పుడు ఎందుకు లెమ్మంటున్నారు? సమ్టైమ్స్ గాడ్ నీడ్స్ అస్. దేవుడికి సమస్తము సాధ్యమైనప్పటికీ కూడా, అవునా, నీకు కలిగిన జ్ఞానమును బట్టి నీకు ఎంత దేవుని సామర్థ్యమును చూడాలనుకుంటున్నావో అంతవరకు చూపించగల సామర్థ్యము దేవునికి ఉందన్నమాట. అసలు ఏదైనా ఒక వాతావరణాన్ని మార్చేసే సామర్థ్యము మానవుడికి ఉంది. అవునా, సమస్తము దేవుడు తనకే చేసుకోలేదు. మానవుడు కూడా కొంత సామర్థ్యం ఇచ్చాడు. సమస్తము దేవుడికే కాదు. అయితే ఇక్కడ మనము కూడా మనము అడగాల దేవుడిని, ప్రభువా నీవు ఇలాగ చేయి. ఒక్కొక్కసారి దేవుడు ఎందుకు తన ప్రజల్ని ఈ గ్రంథంలో చూసినట్లయితే అనేక మార్లు తన ప్రజల్ని ఆల్మోస్ట్ ఒక చోట విడిచిపెట్టేసి భయంకరమైన తీర్పు తీర్చినట్లు మనం చూస్తున్నాం యెషయా గ్రంథంలో. ఎందుకు అక్కడ దాకా ఎందుకు వెయిట్ చేస్తున్నాడు? ఎందుకంటే తన ప్రజలు ఆయనను మర్చిపోవడం ఆయనకి ఇష్టం ఉండదు. హీ నెవర్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు ఫర్గెట్ ఇట్. ఒకసారి జనవరిలో అనుకుంటా కదా మనం చెప్పాము, ఆయన గుర్రాలను పంపిస్తే అవి ప్రపంచమంతా తిరిగి వచ్చి భూలోకమంతా ఎలా ఉందంట? నెమ్మదిగా ఉందంట, నిమ్మళముగా ఉందంట. ఆ దేవునికి ఇష్టపడ్డాడా దేవుడు? నో, గాడ్ డజంట్ లైక్ దట్. దేవుడు దాన్ని ఇష్టపడలే. ఎందుకని ఇష్టపడలేదు?
మరి పరలోక రాజ్యంలో దేవుడు అక్కడ కూర్చున్నాడులే, మనం ఇక్కడ కూర్చోండి, మీ ఇంట్లో మేన నువ్వు ఇక్కడ కూర్చొని పిల్లలు ఉంటారు, ఖాళీగా ఎవరి పిల్లలు చేసుకుంటారు. అలా కాదు. పరలోకంలో దేవుని ప్రభావం ఎలా ఉంటుందంటే, ఆయన ఘనత ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఆల్వేస్ ఎమోషనల్, ఆల్వేస్ ఎగ్జైట్మెంట్. మనం సాధారణంగా ఒక యవ్వన స్త్రీ చూసుకున్నట్లయితే, సపోజ్ వాళ్ళు పెళ్ళి అవ్వకముందు ఒక 3 ఏళ్ళు ప్రేమించుకున్నారు అనుకోండి. ఆ 3 ఏళ్ళు ఇద్దరు ఎమోషనల్గా ఉంటారు, ఎగ్జైట్మెంట్గా ఉంటారు, ఆనందంగా ఉంటారు. పెళ్ళైన 6 నెలల తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతారు అనమాట. పిల్లలు ఇంకా ఎవ్రీథింగ్ విల్ బి కామ్ డౌన్. ఏదైనా కొత్త ఉద్యోగం వచ్చినప్పుడు, అమ్మాయి ఉద్యోగం వచ్చిన సాక్షి చెప్తే స్టేజ్ ఎక్కిన తర్వాత ఇసుకు పుట్టేస్తుంది నీకు. యూనో ఎనీథింగ్. సపోజ్ నీకు కొత్త ఇల్లు కొనుక్కుంటావు, బాగుంటుంది, అమ్మ సాక్షిని చెప్తావు, తర్వాత వచ్చి ఇక్కడ కారిపోతుంది, ఈ తలుపు బాగాలేదు, ఈ బోల్ట్ బాగాలేదు, ఈ సింక్ పని చేయట్లేదు, యూ కీప్ కంప్లైనింగ్ స్టఫ్. కానీ మన దేవుడు అటువంటి వాడు కాదు. అవునా? నీవు ఒక 1000 కోట్ల సంవత్సరాలు ఆయనతో ఉన్న ప్రతి క్షణము ఎమోషనల్గా, ఎగ్జైట్మెంట్గా నువ్వు ఎప్పుడు ఆనందపడుతూనే ఉంటావంట. దట్స్ హౌ గాడ్ ఈజ్. దట్స్ హౌ గాడ్ ఈజ్. ఈ ప్రపంచంలో ఎక్కడైనా బోరు కొడుతుందేమో కానీ, అవునా, సులోమానికి కూడా బోరు కొట్టేసింది. సులోమానికి ఎంతమంది పెళ్ళాలో తెలుసా? 1000 మంది పెళ్ళాలి రాజుకి. అయినప్పటికీ ఏమన్నాడు? సమస్తం వ్యర్థం అన్నాడు. ఎంత డబ్బు ఉందో తెలుసా సులోమానికి? భూరాజుల్లో ఎవరికి లేదన్న అంత డబ్బు. హీ గాట్ సో మచ్ వెల్త్ అండ్ హీ సెడ్ అది కూడా వ్యర్థమే. అవునా? సమ్ టైమ్స్ యూ సీ థింగ్స్ అండ్ యూ సీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ అందుకనే ఈ భూమి దేవుడు కూడా ఎలా చేశాడనమాట. డిజైన్ లైక్ దట్. నువ్వు చూసుకోండి, భూమి మీద ఏదన్నా చూసుకోండి, అది ఫస్ట్ అలాగే ఉంటుంది, సాటిస్ఫాక్టరీగా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది. దెన్ అగైన్ ఇట్ బికమ్స్ బిటర్. అది నీకు చాలా బాధాకరంగా కూడా చూపిస్తుంది అన్నమాట పరిస్థితిని. అందుకనే దేవుడు ఒక్కొక్కసారి హీ వెయిట్స్. సమ్ టైమ్స్ ఆ పరిస్థితి, ఇజ్రాయెల్ పరిస్థితి దిగజారిపోయి కృంగిపోయి ఇక నిరీక్షణ లేని స్థానానికి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళు ప్రార్థిస్తున్నారు, ప్రభువా లెగు, ఏమైపోయింది, ఎర్ర సముద్రం ఎడగొట్టావు, అవి చేసావు, ఇవి ఎన్ని చూస్తే 16 వరకు నీవు ఇలా చేయలేదా, ఆకాశం చేయలేదా, అవి చేయలేదా అని. ఎప్పుడో చేశాను, నువ్వే మర్చిపోయావు నన్ను. సమ్ టైమ్స్ గాడ్ వాంట్స్ దిస్ ప్రేయర్. ఇప్పుడు చూడండి, ఆదివారం వస్తున్నాం, ఓకే, ఒకప్పుడు ఈ పట్టణంలో మనము ఈ రాష్ట్రంలో ఇంత గొప్ప అద్భుతాలు మనం చూడలే. ఇప్పుడు చూస్తున్నాడు అద్భుతాలు, కరెక్టే. ఎన్నో ఘనమైన అద్భుతాలు చూసాం, అభిషేకం చూసాం, ఆశ్చర్యకార్యాలు చూసాం. అవునా? అయితే ఇలాగా చాలా మేబీ ఒక దశాబ్దం గడిచిపోయింది. మరి ఎప్పుడు ఇలాగే ఉండాలా? నో, గాడ్ డజంట్ వాంట్ us to have the same thing all the time. He doesn't want us to have the same thing all the time. ఇలాగే అస్తమానము ఇదే క్యాన్సర్ పోవడము, ఎయిడ్స్ పోవడము, అభిషేకము, అవి నో 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 నాట్ లైక్ దాట్. నో. అప్పుడు మనము దేవుడి జ్ఞాపకం చేయాలన్నమాట. కొంతమందికి ఇదే ఎక్కువ. కానీ దేవుడు మహిమ నుండి, అందుకే అంటాడు పరిశుద్ధాత్మ పని ఏంటంటే మహిమ నుండి అధిక మహిమకి. ఇక్కడ ఇజ్రాయేల్ని నిమ్మళముగా ఉంచి వారి కష్టంలో మరణకరమైన ఇబ్బందుల్లో తీసుకొచ్చిన అప్పుడు వాళ్ళు ప్రార్థిస్తున్నారు అనమాట. దేవా నువ్వు లెగు అని ఆయన గురించి, నువ్వు అయి చేయలేదా, ఈ చేయలేదా అని చెప్పి ఫస్ట్ దే ఆర్ నౌ ఎంకరేజింగ్ అండ్ టెల్లింగ్ గాడ్. అంటే ఇక్కడ వాళ్ళు మళ్ళీ ఏం చూపిస్తున్నారు? దేవునికి విశ్వాసము చూపిస్తున్నారు. దే ఆర్ షోయింగ్ ఫెయిత్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ముందు యెహోవా లెమ్ము అని ప్రార్థన చేసిన వీళ్ళని తర్వాత ఈ ప్రవక్త ఏమని రాస్తున్నాడో చూద్దాం. ఒకసారి 51:9 చదవమ్మా. యెహోవా బాహువా లెమ్ము బలము తొడుగుకొమ్ము. ఓకే, సో ఇదొక డైలాగు. ఇప్పుడు 17 నుంచి చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు ఈ ప్రవక్త. యెరూషలేమా లెమ్ము, యెహోవా క్రోధపాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటినీ త్రాగినదానా నిలువుము. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు లెగు అంటే దేవుడు ఏమంటున్నాడు? నేను కాదు లెగాల్సింది, ఎవరు? నువ్వు. నాట్ మీ. ఇప్పుడు నువ్వు ఎన్ని అనుభవించేసి నన్ను లెగు అంటే ఏంటి అర్థం? ఇట్స్ నాట్ మై ప్రాబ్లం. అందుకే వాట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఏది ఎక్కువ? ఇప్పుడు సపోజ్ నువ్వు చెప్పబడిపోయావనుకోండి, మన విశ్వాసము చాలా ముఖ్యమైనది. అందరూ చెప్పండి, నా విశ్వాసము చాలా ముఖ్యమైనది. అంటే విశ్వాసం అంటే ఏంటి? దేవుని గురించి నీకు తెలిసినది చాలా ముఖ్యము. వాట్ యు నో అబౌట్ గాడ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒకవేళ నీవు ఏదైనా ఒకటి నమ్మలేదనుకోండి, అది తరాలు వెళ్ళిపోతుంది అనమాట. నీవేదైనా ఒక నమ్మావా, అది తరాలు వెళ్తుంది. అద్భుతాలు లేవా, తరాలు వెళ్ళిపోతుంది. అలా కొన్ని తరాలు వెళ్ళిపోతుంది. అలాగా దేవుడు లేడా, ఇంకా కొన్ని తరాలు వెళ్ళిపోతుంది. అలాగా భాషలు లేవా, తరాలు. ప్రవచనాలు లేవా. ఎనీ ఈవిల్ థింగ్ ఆల్సో గోస్ టు జనరేషన్స్ అండ్ ఎనీ గుడ్ థింగ్ ఆల్సో గోస్ టు జనరేషన్. ఇక్కడ వీళ్ళు
దేవుని లెమ్మంటే దేవుడు చెప్తాడు, యెరూషలేమా, చదువమ్మా 23 వరకు చదువు. లెట్ us see. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధపాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడజేయు పాత్రలోనిదంతటినీ త్రాగినదానా నిలువుము. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకి దారి చూపగలవాడెవడనూ లేకపోయాను. చూడండి, ఎవరి ప్రాబ్లం ఇది? దేవుడి ప్రాబ్లమా, వాళ్ళ ప్రాబ్లమా? వారు కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడును. వావ్! ఒక్కొక్కసారి చూడండి, ఎందుకు సమాజంలో ఒక్కొక్కసారి ఉద్యోగము రాదు అంటే ఒక్కడు కూడా ఉండడంట. 100 కోట్ల మందిలో ఒకడు కూడా లేకపోవడం వల్ల ఏం రాదు? ఉద్యోగం రాదు. నోబడీ హ్యాస్ ఫెయిత్ టు డూ దట్ థింగ్. చూడండి, ఒకరికి విశ్వాసం వచ్చింది అనుకోండి, అందరూ అద్భుతాలు అద్భుతాలు, అభిషేకం అభిషేకం, ఎనోయిటింగ్ ఎనోయిటింగ్ అని తిరుగుతూ ఉంటారు మొత్తం అంతా. యూనో, యూ కెట్ హ్యావ్ ఫెయిత్, యూ వాంట్ టు డూ ఇట్. యూనో, అదర్వైజ్ చప్పగా ఉంటుంది అనమాట. కమ్ ఆన్ రీడ్. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చేయి పట్టుకొని వాడెవడనూ లేకపోయాను. ఈ 2 అపాయములు నీకు సంభవించెను. చూడండి, ఈ 2 అపాయములు నీకు హౌ డేంజరస్ ఇట్ ఈస్, హౌ డేంజరస్ ఇట్. అందుకే నీవు చూసేదాన్ని వినేదాన్ని ఎప్పుడు నమ్మకూడదు. నీవెంత స్పిరిచువల్, ఈవెన్ దో నో మ్యాటర్ హౌ స్పిరిచువల్ యు ఆర్, ఎప్పుడు కూడా నీ వినే బోధన నమ్మకూడదు, నీ చూసేదాన్ని నమ్మకూడదు. అవునా? అందుకే నీ సొంతంగా నీవు దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్, యు ఆర్ ఇన్ డేంజర్. పక్కనతో చెప్పండి, నీకు దేవునితో సంబంధం లేకపోతే నీవు చాలా భయంకరమైన అపాయంలో ఉన్నావని చెప్పండి. దట్స్ వాట్ ద ప్రాఫెట్ ఈజ్ టాకింగ్ అబౌట్. ప్రవక్త అదే చెప్తున్నాడు. ఎవరికి దేవునితో అంటే ఈ కుమారుల్లో ఒకళ్ళు కూడా లేదు, నాట్ ఎ సింగిల్ పర్సన్ హ్యాస్ ఫెలోషిప్ విత్ గాడ్. ఏడి దేవుడు ఎక్కడున్నాడు? లేహోవా లెమ్ము లెమ్ము అంటాడు. ఆయన విన్నాడు, పాట పాడేదాకా విన్నాడు. అయిపోయిన తర్వాత ఇప్పుడు అంటాడు, యెరూషలేమా నువ్వు లేకు. యూనో, అందుకనే ఒక జనరేషన్ని మళ్ళీ రైజ్ చేయాలంటే ఇట్ ఇస్ నాట్ ఈజీ. ఇంకొక తరాన్ని లేపాలంటే ఇట్స్ ఒక తరం అనమాట. సమ్ టైమ్స్ ఇట్ టేక్స్ ఎ జనరేషన్ టు బ్రింగ్ సంబడి అప్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఏ జనరేషన్. దేవుడు కానాన్ని తీసుకెళ్లే ముందు అద్భుతాలలో ఎవరెవరినైతే పెంచాడో, ఎవరెవరైతే 20 ఏళ్ల పైబడి 40 సంవత్సరాలు ఎవ్వరూ లేరు జాషువా కాలేబు తప్పితే, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ అద్భుతాల్లో పుట్టి పెరిగినోళ్ళు, ఆ వాతావరణంలో పెరిగిన వాళ్ళని మాత్రం ఎక్కడ తీసుకెళ్ళాడు? కానాన్ని తీసుకెళ్ళాడు. సో గాడ్ నోస్ హౌ టు వర్క్. చూద్దాం. ఈ 2 అపాయములు నీకు సంభవించెను, నిన్ను ఓదార్చగలవాడు ఎక్కడ ఉన్నాడు? పాడు, నాశనము, కరువు, ఖడ్గము నీకు ప్రాప్తించెను. నేను నిన్నెట్లు ఓదార్చుదును? నీ కుమారులు మూర్ఛిల్లి ఉన్నారు. దుప్పి వలలో చిక్కుబడినట్లు వీధులన్నిటి చివరలలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండి ఉన్నారు. ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడిన దానా, ఈ మాట వినుము. నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో, తూలిపడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను. నీవికను దానిలోనిది త్రాగవు. వావ్! ఎప్పుడైతే మళ్ళా దాన్ని జ్ఞాపకం చేసుకున్నామో దేవుడు మళ్ళీ మాట్లాడతాడు. ఇప్పుడు నువ్వు లెగ్గు, ఇప్పుడు దాకా నీకు ఉగ్రతనిచ్చాను కదా, మళ్ళా నువ్వు కనుక దేవుని తెలుసుకుని ఏమంటాడు? ఇప్పుడు అది తాగావు కదా, నేను మళ్ళా అది నీవు త్రాగకుండా చేయగలను. వావ్! రిపెంటెన్స్, పశ్చాత్తాపమనండి, దేవుడిని తెలుసుకొనటానండి. చూడండి, దేవుడి గురించి ఏం తెలుసు. ఎంత భయంకరమైన పరిస్థితుల్లో ప్రభువా లెమ్ము అని ఒక విషాద బాధ ఒక పాట పాడినా ఆయన ఏమంటున్నాడు? దా అయితే ఇప్పుడు నేను కాదు నువ్వే లేగు. అవునా? ఇంత భయంకరమైన సంబంధించిన దానవు మళ్ళా ఆ పాత్రలో ఉన్నది తాగకుండా నేను నీ జీవితాన్ని ఆశీర్వదించగలను. A relation, again coming back to God. A relationship with God can restore everything back. నీవు దేవుని గురించి ఏదైనా కొత్త తెలుసుకున్నావు అనుకోండి, ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో. అందుకే అందరితో పాటు పోకూడదు. చూడండి, ఒకవేళ పేతురుకి గనక దేవునితో సంబంధం లేదనుకోండి, అవునా, దేవుడు చెప్పేవాడా నేను ఎవరిని అని? చెప్పలే. పేతురుకు తెలిసి గనక పేతురు ద్వారా వాళ్ళకి చెప్పడం కోసము పేతురుని అడిగాడు. పేతురా మొత్తం అందరిని అడిగాడు, నా గురించి ఏమనుకున్నావు? ఒకడేమో ఏలియా అని, ఒకడేమో నీవు యోహాన్ అని. అప్పుడు పేతురు ఏమంటాడు? నీవు అవునా దేవుని యొక్క కుమారుడు అయిన క్రీస్తువి. యు ఆర్ క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్.
అప్పుడు దేవుడు అంటాడు పేతురు, అప్పుడు యేసుప్రభు వారు అంటారు, పేతురు చాలు, నీకు ఇది రక్తమాంసములు బయలుపరచలేదు కానీ నా యొక్క తండ్రి నీకు బయలుపరిచాడు. కాబట్టి నేను నీకు పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తున్నాను. చూసారా, ఒక తరానికి పరలోక రాజ్యాన్ని పరిచయం చేసే సామర్థ్యం పొందుకున్నాడు ఒక వ్యక్తి దేవుణ్ణి తెలుసుకోవడం ద్వారా. అదే కాదు, నీవు బండ, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతాను అంటే ప్రతి ఒక్కళ్ళకి దేవునితో సంబంధం ఉండాలా లేదా? ఎస్, దెన్ యూ విల్ నో దిస్. అప్పుడు నువ్వు తెలుసుకుంటావు అన్నమాట. ఓకే, అద్భుతాలా? రైట్. ఈ ఆశ్చర్యకార్యాలా? రైట్. ఈ వాక్యమా? రైట్. నువ్వు దేవుడి గురించి తెలుసుకోకపోతే నువ్వు చాలా కష్టాలు ఉంటాయి. నేను మిమ్మల్ని అందరినీ ఒక తప్పుదోవలో తీసుకెళ్ళిపోవచ్చు. వీ క్యాన్ టేక్ యూ ఇన్ ద రాంగ్ చాయిస్. నీకు దేవునితో సంబంధం లేకపోతే ఏ కెరటం పడితే ఆ కెరటానికి నీవు కొట్టుకెళ్ళిపోతావు. చూడండి, పౌలుకు కూడా ఇటువంటి సంబంధం ఉంది. ఫస్ట్లో సౌలు ఏమీ తెలియదు, కానీ పౌలు ఎప్పుడైతే ఈ సువార్త అంతా ఎలా తెలుసుకున్నాడు? పౌలు పరిశుద్ధాత్మ ద్వారా. ఒక చోట అగాబస్ అని ఒక ప్రవక్త వస్తాడు. ఒక ప్రవక్త వచ్చి పౌలుకి ఏం చెప్తాడంటే, పౌలా యెరూషలేములో అతను ఒక కాళ్ళు చేతులు కట్టేసుకునే ఒక చోట, ఒక మేబీ అదేదో ఉంటుంది, ఒక బట్టతోటి కాళ్ళు చేతులు కట్టేసుకొని, పౌలా నేను ఇలా తీసుకెళ్ళిపోతారు యెరూషలేము వెళ్ళిన తర్వాత, కాబట్టి నువ్వు యెరూషలేము వెళ్ళకు అంటారు. అప్పుడు పౌలు అంటాడు, ఎందుకు మీరు నన్ను అలాగ బాధ పెడతావు ప్రవక్త? యెరూషలేము, నేను దేవుని గురించి మరణించడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అతని మాట వినకుండా యెరూషలేము వెళ్తాడు. యెరూషలేము వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చంపేద్దామని చూస్తారు, చంపరు. అందులోంచి బయటకు వచ్చేసిన తర్వాత దేవుడు చెప్తాడు, పౌలా ఇక్కడే కాదు సాక్ష్యము, ఇక్కడి నుంచి తర్వాత నీవు రోమా దేశానికి కూడా వెళ్ళాలా, అక్కడ కూడా విజయవంతంగా తీసుకెళ్తానంటాడు. వావ్, సమ్ టైమ్స్ గాడ్ టెస్ట్ యూ బై ఎ ప్రాఫెసీ. అదే పౌలుకు దేవునితో సంబంధం లేకపోతే యెరూషలేము వెళ్ళకుండా ఆగిపోయేవాడా కదా? ఎస్, హిస్ మినిస్ట్రీ వుడ్ హావ్ స్టాప్డ్. అతని మినిస్ట్రీ ఆగిపోయేది. ఇఫ్ యూ ఓన్లీ డిపెండ్ ఆన్ ప్రాఫెసీ, నువ్వు ప్రవక్తల మీద ఆధారపడుతున్నావు అనుకోండి, నువ్వు కొంతవరకే వెళ్తావు. పక్కన చెప్పండి, నువ్వు ప్రవక్తల మీద ఆధారపడితే కొంతవరకే వెళ్తావు అని చెప్పండి. యూ డిపెండ్ ఆన్ ప్రాఫిట్స్, యూ కెన్ ఓన్లీ గో టు సమ్ ఎక్స్టెంట్. ఒక అపోస్తుల మీద ఆధారపడ్డావా, కొంతవరకు వెళ్తావు. ఎనీ మ్యాన్ యూ డిపెండ్ ఆన్, వెదర్ ఈజ్ అ ప్రాఫిట్ ఆర్ ఏంజల్ ఆర్ ఎనీబడి, యూ కెనాట్ గో బియాండ్. ఇఫ్ యూ వాంట్ ఐ విల్ షో యూ. లెట్స్ గో టు, ఇక్కడికి వద్దాం మళ్ళా. లెట్స్ గో టు యాక్ట్స్. ఈ ఈస్టర్కి ఎందుకంటే మహిమ నుండి అధిక మహిమకి వెళ్ళాల్సినటువంటి ఈ సమయంలో, అందుకనే ఈస్టర్ నాడు ఐ వాంట్ యూ టు ఎక్స్పెక్ట్ ఎ రిలేషన్షిప్ ఫ్రమ్ గాడ్. దేవునితో, పక్కన చెప్పండి, దేవునితో ఒక సంబంధం ఏర్పరచుకుందాం ఈ రోజు నుంచి అని చెప్పండి. యూనో, లెట్స్ హ్యావ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. మనం చూసినట్లయితే ఈ ఇద్దరు ప్రవక్తలు అందరిలాగా వారి రూట్లో వెళ్లకుండా వేరే రూట్లో వెళ్ళడానికి గల కారణం ఏంటి? ఇతనెవరో తెలుసా? ఇతనెవరో తెలుసా? ఎంతమందికి తెలుసు? చేయి పైకి ఎత్తండి. హీఈస్ హానోక్. హానోకు దేవునితో నడిచెను, తర్వాత అతను ఈ భూమి మీద మరణం చూడకుండా. ఏలియా కూడా ఎవరితో సంబంధం ఉంది? ఇదెవరో తెలుసా? యా. సో దీస్ టూ పీపుల్, వీళ్ళిద్దరూ అందరు ప్రవక్తలలో యాజకులు ఎవరైనా సరే పైకి వెళ్ళరా? నో. కానీ బట్ దీస్ టూ పీపుల్ హ్యాడ్ ఎ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో సంబంధం కలిగిన వారి రూటు వేరు. ఎంతమంది దేవునితో సంబంధం కలిగి ఉండాలనుకుంటున్నారు? యా, ఓకే. ఒకసారి లెట్స్ గో టు అపోస్తుల కార్యానికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 4వ వచనం చదవండి. మేము అక్కడనున్న శిష్యులను కనుగొని 7 దినములు అక్కడ ఉంటిమి. వారు నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని ఆత్మ ద్వారా పౌలుతో చెప్పిరి. ఆ దినములు గడిపిన తర్వాత ప్రయాణమైపోవచ్చుండగా, అక్కడ చెప్పారు, తర్వాత 10వ వచనం నుంచి చదవమ్మా. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్లను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనిషిని ఈలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు అనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి. కానీ పౌలు ఎవడో ప్రవక్తల కుమార్తెలు, అపోస్తులు అందరూ కలిపి సీనియర్స్ వీళ్ళందరూ పౌలుకి చెప్పారంట. పౌలుకి చెప్తే పౌలు అవునా
ప్రవచనం కరెక్టే, నేను చంపేస్తారా, అయితే నేను యెరూషలేముకి వెళ్ళను అని కూర్చున్నాడా? చూడండి ఏం మాట్లాడుతున్నాడు. 12వ వచనం చదవండి. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలు కొంటిమి. కానీ చూడండి, వీళ్ళందరికీ కూడా దేవునితో సంబంధం ఉందా అంటే వీళ్ళు దేని మీద పౌలుకి గైడెన్స్ ఇస్తున్నారు? ప్రవచనం మీద, దేవునితో సంబంధం మీద? ప్రవచనం, బేస్డ్ ఆన్ ఎ ప్రాఫెసీ. ఓకే, అప్పుడు పౌలు ఏమంటాడో చూద్దాం. 13వ వచనం చదవండి. పౌలు, ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదరేలా? నేనైతే ప్రభు అయిన యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధింపబట్టకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. వావ్, చూసారా? అంటే ఇక్కడ పౌలు ఇక్కడ ఎ ప్రాఫెసీ సమ్ టైమ్స్ వాంట్స్ యూ. అంటే ఇప్పుడు పౌలు ఒకవేళ అక్కడికి వెళితే ఏమైపోవాలా? పౌలు చెప్పిన ప్రకారం నేను వెళ్ళి ఏమైపోవాలా? చనిపోవాలా. సరే, ఆడికి వెళ్ళిన తర్వాత యూదులు ఇబ్బంది పెట్టి అన్నీ చేసి లోపల రచ్చ చేసేసి చంపేద్దాం అది ఇది అని అనుకున్నప్పుడు ఆ తుఫాన్లో దేవుడు ఏం మాట్లాడతాడో చూద్దాం. 11వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయము 11వ వచనము. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యమిచ్చితివో. ఆగండి, ప్రవక్త ఏం చెప్పాడు? చనిపోతామన్నాడు. పౌలు ధైర్యంగా వెళ్ళి ఏం చేశాడు అక్కడ? సాక్ష్యము. అప్పుడు అక్కడ దేవుడు చెప్పాలా? నేను నీకు చెప్పాను కదా, ప్రవచనం చెప్పాను కదా, నేను నా కుమారుడైన అగాబస్ ద్వారా నేను నీకు చెప్పానా? ఏమని చెప్పాను? నువ్వు జెరూసలేంకి వస్తే చస్తావని చెప్పి, అయినా వచ్చావు కాబట్టి సావు అన్నాడా దేవుడు? యాక్చువల్గా దట్ ఈస్ రీజనింగ్. దట్ ఈస్ ద రీజనింగ్. కొంచెం లోతుగా ఉంది, అర్థమవుతుంది అందరికీ? దిస్ ఈస్ నౌ ఎన్కౌంటరింగ్ బిట్వీన్ ఎ ప్రాఫిటిక్ మినిస్ట్రీ అండ్ ఎ రిలేషన్షిప్ మినిస్ట్రీ. ఓకే, నౌ చదవమ్మా. ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యమిచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యమేయవలసి ఉన్నదని చెప్పాను. హల్లెలూయా. అంటే ఇప్పుడు పౌలుకి ప్రమోషన్ వచ్చిందా లేదా? ఎస్. అంటే పౌలుకి కనుక దేవునితో సంబంధము లేకపోతే యెరూషలేముకి వెళ్లకుండా ఉండేవాడు, అతని మినిస్ట్రీ ఆగిపోయేదా లేదా? If he was only dependent on a prophetic ministry, his ministry would have been stopped. వీళ్ళకి దేవునితో సంబంధం లేకపోతే వీళ్ళు ఎక్కడికి వెళ్ళేవారు? దేవుడిచ్చాను, దేవుడు టైం అయిపోయింది, అక్కడ గుమస్తా పని ఖాళీగా ఉందంట. దీస్ ఆర్ రిలేషన్షిప్ పీపుల్. చూద్దాం ఇప్పుడు. లెట్స్ కమ్ బ్యాక్ టు ఏషియాకి వచ్చేద్దాం. నీ ప్రభువగు యెహోవా తన జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇదిగో తూలిపడజేయి పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేసి ఉన్నాను, నీవికను దానిలోనిదే త్రాగవు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదను. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిలపడమని వారు నీతో చెప్పగా, నీవు నీ వీపును దాటువారికి దారిగా చేసి నేలను దానిని వంచితివి కదా, వారికే ఆ పాత్రను త్రాగనిచ్చేదను. వావ్. అంటే ఈయన దగ్గరికి ఒక్కసారి దేవా లెమ్ము అన్నందుకు ఆయన అంటున్నాడు, ఇప్పుడు దాకా ఎవరైతే నిన్ను కష్టపెట్టారో ఆ కష్టాలన్నీ వారి మీద పడతాయి, నీ మీద పడవని చెప్తున్నాడు. వావ్. అంటే ఒక్కసారి పడిపోయి దేవుని విడిచిపెట్టేసిన తర్వాత వచ్చినటువంటి పరిస్థితి ఇది. అలా విడవకుండా పట్టుకుని ఉంటే ఎంత బాగుండేది, చాలా బాగుండేది. నౌ లెట్స్ సీ ద థర్డ్ డైలాగ్. ఈ ప్రవక్త ఎలా మాట్లాడుతున్నాడో చూద్దాం. హౌ ఐజయా ఇస్ డీలింగ్ విత్. 52వ అధ్యాయానికి వద్దాం. లెట్స్ గో టు ఐజయా 52. ఇక్కడ ప్రొఫెసీలో హీ ఈస్ ప్రొఫెసైజింగ్ వన్ మోర్ ప్రొఫెసీ. ఓకే, 52 మొదటి నుంచి చదువుదాం. సియోను లెమ్ము లెమ్ము, నీ భరము ధరించుకొనుము, పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. వావ్. చూడండి, ఇంతకుముందు పరిస్థితి ఏంటి? ఇంతకుముందు పరిస్థితి మీరు చూసినట్లయితే, ఇఫ్ యూ సీ ద పొజిషన్ బిఫోర్ 18 ఏమంటున్నారు? ఆమె కనిన కుమారులందరిలో 51:18 ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడును? అంటే కొన్ని లక్షల కోట్ల మందిలో ఒక్కడు కూడా దేవునితో సంబంధం కలిగిన వాడు లేడు. ఇక్కడ చూస్తే మళ్ళా ఆమె పెంచిన కుమారులలో ఆమె చెయ్యి పట్టుకుని వాడెవడును లేడు. అలాంటి వాడు ఇప్పుడు ముందు లెగు అని చెప్పి, అవునా, యెరూషలేమును లెగమని చెప్పి ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడో చూద్దాం. సియోను లెమ్ము నీ బలము ధరించుకొనుము,
పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకోను. అంటే ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చిందో దాని రూపురేఖలు మారిపోతున్నాయి అనమాట. వావ్, లెట్ us see. చదువమ్మా. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా నీ సుందర వస్త్రములను ధరించుకొనుము. ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను నీ లోపలికి రాడు. వావ్, ఒక్కడు కూడా దేవునితో సంబంధం లేనివాడు ఇప్పుడు ఎలాగవుతుందంట పట్టణము? ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్రుడు ఒకడైనను లోపలికి. అంటే ఒక వ్యక్తి కనుక దేవుణ్ణి తెలుసుకుంటే దాని ద్వారా పట్టణమంతా దేవుణ్ణి తెలుసుకుంటుందంట. హల్లెలూయా. ఎవ్రీబడి విల్ హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. దట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఫెయిత్. ఒక వ్యక్తి దేవునితో సంబంధము కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యం. You're getting me now? How important. అందుకే the devil will attack faith. New realm. ఒకప్పుడు అద్భుతాలు లేనటువంటి పట్టణాన్ని, దేశాన్ని ఇప్పుడు దేవుడు ఎలా చేస్తున్నాడంటే, అవునా, ఇక మీదట సున్నతి పొందని వాడు ఒకడైనను అపవిత్ర ఒకడైనను మీ లోపలికి రాడు. అంటే సంఘములో ఉన్న వాళ్ళందరినీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు అనమాట. వావ్, డిడ్ యు సీ దట్? హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు డీల్ విత్ పీపుల్ లైక్ దట్. ఈస్టర్ నుంచి ఇటువంటి రీతిగా ఈ కాలం మారిపోతుంది అనమాట. గాడ్ కెన్ చేంజ్. మనం ప్రేయర్ పాయింట్ చూసుకొని మనం మొరపెడుతుంటే దేవుడికి ఏం చేయట్లేదు అనుకుంటున్నామా? ఎస్, వెన్ ఆల్ ఆర్ ప్రేయింగ్, లార్డ్ ఫుల్ఫిల్ దిస్, గాడ్ విల్ టాక్. పక్కన చెప్పండి, నువ్వే కాదు దేవుడు కూడా మాట్లాడతాడని చెప్పండి. అందరూ మళ్ళీ చెప్పండి పక్కన వెళ్తాడు, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అని చెప్పండి. చూడండి, ఒక్కసారి యెహోవా లెమ్ము లెమ్ము అన్నందుకు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో చూసారా? హౌ గాడ్, వెన్ యూ ఆస్క్ గాడ్, లార్డ్ వై ఆర్ యూ డూయింగ్ దిస్, గాడ్ ఇన్వాల్వ్స్ and God blesses you and God takes over. చదవమ్మా, కంటిన్యూ చేయి. ధూళి దులుపుకొనుము యెరూషలేమా, లేచి కూర్చుండుము. చెరపట్టబడిన సియోను కుమారి, నీ మెడకట్లు విప్పివేసుకొనుము. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు ఊరకయే అమ్మబడితిరి కదా, రూకలియ్యకయే మీరు విమోచింపబడెదరు. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి. వావ్, అంటే ఏంటి ఐగుప్తు అంటే ఏంటి? దానికి వాట్ ఈజ్ ఈజిప్ట్? ఐగుప్తు అంటే బాధ, వేదన, చాలని డబ్బు, అవునా, రోగాలు. అందుకే ఒక మాట అంటాడు, ఐగుప్తులో నేను కలుగజేసిన మీకు కలిగిన రోగములలో ఏదియు మీకు రాను. అక్కడ మీకు కొలిచేస్తున్నారు. ఇక్కడ కానాన్లో ఎలా ఉంటుంది? ఒక్కొక్క ద్రాక్ష పండు ఎంత గుత్తు, ఒక్కొక్క దాని పండు అంతా వెరీ వెరీ బిగ్ అనమాట. యూ హ్యావ్ బిగ్ ఫ్రూట్స్, బిగ్ స్టఫ్ అండ్ బిగ్ గ్లోరీ. దట్స్ వాట్ గాడ్ సైస్. దానికి కానానికి అంటే ఇప్పుడు ఐగుప్తులో నువ్వు ఎన్ని అనుభవించావు కాబట్టి ఈ ఐగుప్తు నుండి బయటికి తీసుకొస్తున్నాను అంటున్నాడు ఇక్కడ. లెట్స్ రీడ్ దట్. తాత్కాలిక నివాసము చేయుటకై పూర్వకాలము నా జనులు ఐగుప్తునకు. అంటే ఏదైతే నీకు పర్మనెంట్గా ఉంటుందో, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో అది తాత్కాలికం అయిపోతుందంట. వావ్, డాక్టర్లు చెప్తారు ఇక ఈ రోగం ఉంది, చనిపోతావు, ఇక జీవితాంతం ఉంటుంది ఈ రోగం అని. ఎప్పుడైతే సంఘానికి వచ్చాడో అది తాత్కాలికం అయిపోయి స్టేజ్కి సాక్ష్యం చెప్తున్నాడా లేదా? వావ్. ఇక ఈ భూమి మీద న్యాచురల్ ఇంక ఇవన్నీ ఇలాగే ఉంటాయండి. వాతావరణం అయిపోయింది, కాలుష్యం అయిపోయింది, జీవితం ఇంకంతే, ఇంకంత మానవాడి రాజరాజుకి ఇలా అయిపోతూ ఉంటుంది. ఇది పర్మనెంట్ అని భూమి సెటిల్ అయిపోయింది. కానీ మనము దేవుని ద్వారా అది తాత్కాలికము అని లోకానికి చెప్పబోతున్నాం. మనం ఏదైతే లోకాన్ని భయపెడుతుందో అది పర్మనెంటా తాత్కాలమా? ద చర్చ్ షుడ్ సీ ద వరల్డ్స్ ప్రాబ్లమ్ యాజ్ టెంపరరీ. చదవమ్మా. దేవుడైన యెహోవా అనుకొనుచున్నదేమనగా, తాత్కాల నివాసము చేయుటకై పూర్వకాలమున నా జనులు ఐగుప్తునకు పోయిరి, మరియు అష్షూరు నిర్నిమిత్తముగా వారిని బాధపరచెను. నా జనులు ఊరకయే కొనిపోబడి ఉన్నారు, వారిని బాధపరచువారు వారిని చూచి గర్జించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు, దినమెల్లా నా నామము దూషింపబడుచున్నది. వావ్, చూసారా? ఎప్పుడైతే మనము బానిసత్వములో, వ్యాధిలో, కష్టాల్లో, వేదనలో ఉంటామో దేవుని నామము మహింపరచబడుతుందా, దూషింపబడుతుందా? మనం కష్టాలు మనం చెప్తాం మామూలుగా, మీరు కష్టాలన్నీ మర్చిపోండి, మీ బాధలు మర్చిపోండి, హల్లెలూయా అనండి. నీవు ఆ కష్టాల్లో, వేదనల్లో, అప్పుల్లో ఆయన శుద్ధిస్తే ఆయన ఏమనుకుంటాడు? ఆనందపడతాడా? లేక ఆయన నామము దూషింపబడుచున్నదా?
స్వస్థతలు అవసరం లేదండి. మనం పరలోకంకి వెళ్ళిపోతాం. స్వస్థతలు ఉంటే ఈ భూమి మీద, అవునా, స్వస్థతలు ఈ భూమి మీద మంచిది కాదు, అవునా. మన ఆత్మరక్షణ పడుతుంది. మనకు కావాల్సిన శరీర స్వస్థత కదా. ఏ స్వస్థత? ఆత్మ స్వస్థత. కాబట్టి శరీరం కుళ్ళు కూసించిన ఏసు హల్లెలూయా అనాల. అది అసలైన పరలోక రాజ్యం. దినమెల్లా నా నామము అంటే వాళ్ళు ఇలా చెప్పడం వల్ల దేవుని నామాన్ని మహింపరుస్తున్నారా, దూషిస్తున్నారా? శరీర స్వస్థత లేదు, ఆత్మ స్వస్థతే ఉంది. నువ్వు ఇక్కడ కుళ్ళిపోయి రోగాలు వచ్చి ఏమొచ్చినా పరిశుద్ధంగా పరలోకానికి వెళ్ళిపో. భూమి మీద స్వస్థపడితే పరలోకం దొరకదా నీకు? మరి ఏసీ ఎందుకు స్వస్థపరిచాడు అందరినీ? ఏసీ స్వస్థపరిచిన అందరూ ఎక్కడ పోయారు? నరకం పోయారా? ఎక్కడ పోయారండి? జీసస్ డిడ్ వేస్ట్ హిస్ టైమ్ బై హీలింగ్ పీపుల్? నో. ఓకే, నౌ లెట్స్ కంటిన్యూ. దినమెల్లా నామ దూషించబడుచున్నది. కావున ఇచ్చట నేనేమి చేయవలెను? ఇదే యెహోవా వాక్కు. నా జనులు నా నామము తెలుసుకొందురు, నేనున్నానని చెప్పువాడను నేనే అని వారు ఆ దినమున తెలుసుకొందురు. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించువని పాదములు, నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్నవని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. వావ్! నా చూడండి, ఒక్క మాట వాళ్ళు కుమిలిపోయి పడిపోయి పాడైపోయిన తర్వాత యెహోవా లెమ్ము అని ఒకవేళ ఉన్నాడా లేదా దేవుడని ఒక మాట అన్నందుకు దేవుడు లేచి ఏమంటున్నాడు చూసారా? యెరూషలేమా లెమ్మ, తర్వాత సియోను నీలో సున్నతి పొందినవాడు ఒకడు కూడా ఉండడు. ఈ తాత్కాలిక నేను తీసుకొస్తాను, నేను బ్లెస్ చేస్తాను. ఇలాగ చూడు హౌ గాడ్. చాలామంది అందుకే సంఘానికి ఒకసారి వస్తారు, చాలామంది ఇసుకుతో వస్తారు ఒకసారి చూద్దామని, వచ్చి పర్మనెంట్గా సెటిల్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఇస్ వాట్ గాడ్ విల్ డూ. ఎందుకంటే దేవుని దగ్గరికి ఒకసారి వచ్చి రుచి చూడకుండా, అవునా, వెళ్ళిపోయేవాడు ఎవడు ఉండడు. యూ విల్ సీ వాట్ గాడ్ విల్ డూ ఇన్ యువర్ లైఫ్. ఓకే, నౌ ఇదంతా చేసింది ఎందుకు? ఇంత ఎంకరేజ్ చేస్తున్నాడు దేవుడు వాళ్ళని, అవునా? మీరు ఒక మార్పు చూసారా? డిడ్ యూ సీ ద చేంజ్? యెషయా ప్రవక్త బోధ వేరుగా బోధిస్తున్నాడు. మీరు ఈ అధ్యాయం కాకుండా ఇంకా ముందు కొన్ని అధ్యాయాలకు వెళ్తే, ఇఫ్ యూ గో బిఫోర్, ముందు కొన్ని అధ్యాయాలు చదివారనుకోండి, మొదటి రాజులు, రెండవ రాజులు, మొదటి దినవృత్తాంతం, రెండవ దినవృత్తాంతం, ఇలాంటివన్నీ చదివితే దేవుడు రాజులతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ తండ్రి సరిగ్గా చేయలేదు, కానీ నువ్వు గనక సరిగ్గా అన్నీ చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తా. మోషే అందరూ ఇలా చెప్పారు, కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు? ఇక మీదట మీ దాంట్లో సున్నతి పొందని వారు. దిస్ ప్రాఫిట్ ఇస్ టీచింగ్ సంథింగ్. సమూయేలు కూడా చెప్తాడు, మోషే కూడా ఏమంటాడు? నిలిపోయిన తర్వాత పడిపోతారు, మీరు జాగ్రత్తగా ఉండండి. జాషువా కూడా చెప్తాడు, జాగ్రత్తగా ఉండండి, మీరు ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలని చెప్తాడు. కానీ ఇక్కడ అలా చెప్పట్లే. వాళ్ళ దేవుని వద్దకు వచ్చిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఇక మీదట వాడు మిమ్మలను బాధపెట్టాడు. వాయ్? ఏంటిది? వై? ఎందుకు? పాత నిబంధన కాదా ఇది? పాత నిబంధనలో మనకి ఇక్కడ ఏం కనపడుతుంది? వారు బోధించిన కండిషనల్ బోధకు వేరుగా ఉందా లేదా ఈ బోధ? డిడ్ యూ సీ ద డిఫరెన్స్ నౌ? దిస్ ఈజ్ లైక్ ఎ సూపర్ గ్రేట్ సర్మన్. మీరు ఇలాగ అయిపోయారు కాబట్టి మీరు కనుక మళ్ళా వెనక్కి వెళ్ళకుండా మళ్ళా నన్నే ఆరాధించి నన్నే బాగు చేస్తే మిమ్మల్ని ఆశీర్వదిస్తా అన్నాడా దేవుడు? నో. మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఇక మీదట మళ్ళా మీకు ఆ శ్రమలు రావు. ఆ శ్రమపరిచిన వారి మీదకి శ్రమలు రప్పిస్తాను. మీలో సున్నతి పొందినవాడు ఒకడు ఉండడు, తెలుసుకున్నవాడు ఒకడు ఉండడు అని చెప్పి బ్లెస్ చేస్తారు. వాయ్? ఎందుకని వాయ్? 52లో ఎందుకు ఇలా చెప్తున్నాడు? పక్కన వాళ్ళు అడగండి, 52లో ఎందుకు ఇలా చెప్తున్నాడు దేవుడు అనండి. వై హీ డి నాట్ టెల్ లైక్ దట్ ఇన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్? అన్ని చోట్ల కండిషన్ ఉంటుందా లేదా? మీరు చదువుకోండి, ఆల్ కండిషన్స్ ఉంటాయి. వై దిస్ ప్రాఫిట్ ఇస్ డీలింగ్ లైక్ దిస్? ఇంత మార్పు ఎందుకు వచ్చింది బోధల్లో, ఇక్కడ ప్రవక్త బోధల్లో? ఎందుకంటే 53వ అధ్యాయంలో యేసయ్య బలైపోయాడు కనుక. వావ్! ద ఎంట్రన్స్ ఆఫ్ జీసస్ ఇన్ 53, ఫుల్ ఆఫ్ గ్రేస్ ఎంటర్ అవుతుంది అనమాట 53లో. పక్కన చెప్పండి, 53లో ఫుల్ ఆఫ్ గ్రేస్ ఎంటర్ అవుతుంది కనుక అని చెప్పండి. బికాస్ ద ఫుల్ ఆఫ్ గ్రేస్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ 53. చూద్దాం 52లో ఎందుకు ఇలా చెప్పాడు? 51 దాకా వాళ్ళకి 50, 40 అంతా శోధనలు, వాళ్ళని తిట్టుడు, మరణకరమైన వేదన, అది ఇది. కానీ ఇక్కడ ప్రవక్త ఒక డిఫరెంట్గా మాట్లాడు. హీఈస్ టాకింగ్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్. లెట్స్ గో టు 53. 53లో చూద్దాం. కొన్ని వచనాలు చదివితే మీకు అర్థమైపోతుంది. చదువమ్మా 53. మేము తెలియచేసిన సమాచారము ఎవడు నమ్మేను? అంటే ఇప్పుడు దాకా ఒక రకంగా చెప్పాడు వర్తమానం. ఇప్పుడు ఏమంటున్నాడు? అసలు మళ్ళా బాధ రాదు నీకు, మళ్ళా ఈ రోగము ఇది ఉండదు అంటే ఇది నమ్మశక్యంగా ఉందా? నమ్మకం లేకుండా ఉందా? ఇట్స్ సంథింగ్ అన్బిలీవబుల్. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? అందుకనే చూడండి,
కేవలము బోధల మీదే ఆధారపడ్డారనుకోండి, అవునా, ఈ సువర్తమానం నమ్ముతారా? నమ్మరు. అదే దేవుని మీద ఆధారపడ్డారనుకోండి, నమ్ముతారా? నమ్ముతారు. ఇఫ్ గాడ్ డజంట్ టాక్ టు యూ, యూ కెనాట్ లిజన్. వెనక్కి వెళ్ళిపోతాం. అమ్మో లేదు, ఇది వాక్యానుసారంగా లేదు, ఇది వాక్యానుసారంగా లేదు, ఇదిగో రాంగ్. కానీ దేవుడు మాట్లాడాడు అనుకోండి, అవును అది కరెక్టే, ఇది వెళ్తాం. పేతురుతో ఇలాగే అన్ని జనులను యూదులు ఎలా చూస్తారో తెలుసా? చాలా దారుణంగా. వాళ్ళతో సహవాసం చేయకూడదు, మాట్లాడకూడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు అనమాట. అది అపోస్తులందరూ పాటిస్తున్నారు. అయితే పేతురికి పైనుంచి ఒకసారి ఒక దుప్పటి మీద మొత్తం జంతువులన్నీ వస్తాయన్నమాట. 3 సార్లు కిందకు వస్తాయి. పరిశుద్ధాత్ముడు చెప్తాడు, పేతురు చంపుకొని తిను అంటాడు. తింటాడా పేతురు? చీ ప్రభువా, నేను ఇలాంటి తినలేదు నాయన, నువ్వన్నీ ఇలాంటి చెప్తావు ఏంటి ప్రభువా అంటే మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. మళ్ళా సెకండ్ టైం మళ్ళీ వస్తుంది. మళ్ళీ అంటాడు దేవుడు, పేతురు చంపుకొని తిను. చీ ప్రభువా, నేను ఎప్పుడు మా ఆచారం కానీ నేను ఎప్పుడు నువ్వు పరీక్షిస్తున్నావు తెలుసు ప్రభువా, నేను అలాంటివి చేయను. నేను నువ్వు చెప్పిన వాక్యానుసారంగా ఇప్పుడు దాకా నడుచుకుంటున్నాను ప్రభువా, నీ వాక్యమే నెగ్గును గాక, నేను తినను ప్రభువా. మళ్ళా 3 సార్లు వస్తుంది. ప్రభువా ఇది నువ్వు కదని అడిగాడా? అబ్బే. అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతుంది. అప్పుడు అనుకుంటారు, ఈ దర్శనం ఏంటా అనుకుంటే అప్పుడు ఎవరు వస్తారు? కొర్నేలి. అప్పుడు అతను వచ్చి మొత్తం చెప్తే అప్పుడు పరిశుద్ధాత్ముడు చెప్తాడు, పేతురు నువ్వు ఆలస్యము చేయకుండా కొర్నేలి ఇంటికి వెళ్ళు. అంటే కేవలము వాక్యము తెలిసిన వాడై, ఆచారము తెలిసిన వాడై, బోధ తెలిసిన వాడై ఉండి దేవునితో సంబంధం లేకపోతే పేతురు మినిస్ట్రీ ఆగిపోయేదా కాదా? ఎస్. యూర్ టెల్లింగ్ మీ నౌ. ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు నేను చెప్పేది? అందరూ చెప్పండి, యేసయ్య నాతో కూడా మాట్లాడు అని. ఇది సింపుల్గా ఉంది కానీ డైలాగు, దిస్ ఈజ్ అ డిఫరెంట్ డైలాగ్. నీ తరాలు మారిపోతాయి దీని ద్వారా, నీ ద్వారా దేశాలు మారిపోతాయి. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ద గాస్పల్. రిలేషన్షిప్ విత్ గాడ్. వాక్యం ఒకటే వెళితే ఆ వాక్యములో పవర్ ఉండదు, అవునా? వాక్యముతో ఎవరుండాలా? పరిశుద్ధాత్ముడు కూడా ఉండాలి. ఎవరుండాలా? ఆయన ఆరాధించేవాడు దేంతో ఆరాధించాలా? వాక్యం చదివేవాడు దేంతో చదవాలా? ద హోలీ స్పిరిట్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద స్పిరిట్, ద వర్డ్ విల్ బి ఇన్ఎఫెక్టివ్. ఇట్ విల్ బి ఇన్ఎఫెక్టివ్. చదువుదాం ఇప్పుడు 53 చదువు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎస్. అంటే ఈయన ఎంట్రన్స్ ఉంది కనుక, ఈయన గురించి ప్రవచించబోతున్నాడు కనుక ఏమన్నాడు? ఇంకా వాళ్ళ గురించి మీరు ఎలా కూడా కండిషన్ చెప్తున్నాడా? ఇక మీదట మీలో అలాంటి వారు ఉండరు. అంటే కృపా వాక్యము ఎంత శక్తిమైనదో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. హౌ పవర్ఫుల్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్. కమ్ ఆన్ రీడ్. ఇంక ఇదంతా ఏమంతా తెలుసా లేదా? యు నో ఆల్ దిస్ చాప్టర్. ఫినిష్ ఆఫ్ దిస్ చాప్టర్. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యుల చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనము అతన్ని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, ఇది ఎందుకు నమ్మశక్యంగా లేదు? నీవు ఇలాగుంటే బ్లెస్ అవుతావు, ఇలా చేస్తే బ్లెస్ అవుతావని ఇప్పుడు దాకా చెప్పిన బోధ ఏమంటుంది? ఆయన పొందిన దెబ్బల చేత నీవు, అదేంటిది? ఆయన దెబ్బలు తీసుకుంటే మన రోగాలు ఆయన భరించి, మన పాపం ఆయన భరించి నాకు స్వస్థత ఏంటి? అందుకే అంటాడు, ఈ వర్తమానము ఎవడు నమ్మెను. ద గాస్పల్ ఆఫ్ గ్రేస్ ఈజ్ టూ గుడ్ టు బిలీవ్. పక్కన చెప్పండి, కృపావాక్యము నమ్మలేనంత మంచిది అని చెప్పండి.
దే కెనాట్ యాక్సెప్ట్ దిస్. నీవు ఇలాగుంటే నేను స్వస్థపరుస్తా. అవునా? పాత నిబంధనలు ఏమని చెప్తాడు చూడండి. ఒక మాట మీకు చూపిస్తాను. ఐ విల్ షో యూ వన్ స్క్రిప్చర్. నిర్గమకాండము 15:26 చదవండి. ఆల్రెడీ మీకు చెప్పిందే, మళ్ళీ ఆ డైలాగ్ చూపిస్తున్నాను. నిర్గమకాండము 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలనన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏదియు మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని. నీవు ఇలా చేస్తేనే నేను నిన్ను కాపాడుతాను. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన పొందిన దెబ్బల చేత మీకు. ఆ వాక్యం 1000 సార్లు బోధించి ఒకసారి చెప్తే ఇది మేము నమ్మమంటారు అనమాట. అందుకే కృపావాక్యానికి ఎంత రెసిస్టెన్స్ జడుస్తుంది మనకు బయట. దే కెనాట్ యాక్సెప్ట్ దిస్. అవునా? ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన పొందిన దెబ్బల ద్వారా. అదేంటిది? నిశ్చయముగా ఆయన మన రోగములను అప్పుడప్పుడు భరించాడా? నిశ్చయంగా భరించాడా? డౌట్గా. నిశ్చయముగా ఆయన భరించాడు. అందుకే అంటాడు ఎవడు దీనిని నమ్మాడు. కానీ ఎవరు నమ్ముతున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు ఇక్కడ? యాస్, కమ్ ఆన్ రీడ్. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. ఆగండి, మనందరి దోషం ఎవరి మీద మోపాడంట? ఆయన మీద మోపేశాడంట. ఓకే. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను కదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఒక్కళ్ళు లేరంట. ఇన్ హిస్ జనరేషన్ దేర్ వాజ్ నో బడీ హూ వాజ్ థింకింగ్ ఆఫ్ దిస్. కమ్ ఆన్ రీడ్. అందుకే నీవు ఈరోజు ఈ వాక్యాన్ని నమ్ముతుంటే అది చాలా గొప్పది నెక్స్ట్ తరానికి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ జనరేషన్ కెన్ బి చేంజ్డ్ బై దట్. రీడ్. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని వద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయమేమీయూ చేయలేదు. అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగ చేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను. ఘనులతో కలిసి అతడు కొల్లసొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. వావ్! ఎందుకు ప్రవక్త ఎలాగేశాడంటే 53లో ఇంత గొప్ప కార్యం ఎవరు చేయబోతున్నారు? యేసయ్య. ఇది నమ్మలేనంత మంచిది. అందుకంటే ఎవరు నమ్ముతారు? హూ బిలీవ్డ్ ఇట్. దిస్ ఇస్ టూ మచ్. ఎందుకంటే ప్రజల్ని కండిషన్లో పెట్టి ఎలాగైతేనే బ్లెస్ అవుతావని కండిషన్లో పెట్టి 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 సడన్గా ఆయన భరించేశాడు. నువ్వు బ్లెస్ అవుతావంటే. అందుకే ప్రవక్త డైలాగ్ మార్చేశాడు. ఏమన్నాడు? యెహోవా లెమ్ము లెమ్ము అంటే ఆయన ఏమన్నాడు? ఫస్ట్ యెరూషలేమా, తర్వాత ఏమన్నాడు? యెరూషలేమా సియోను లెమ్ము లెమ్ము, వస్త్రములను ధరించుకోను, ఇక మీదట నీ మీద బాధ నీ వద్దకు రాదు అని చెప్తున్నాడు. అని చెప్పిన తర్వాత ఎలా ముగిస్తున్నాడో 54లో చూద్దాం. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు చూడండి. నమ్మడమే కాదు, నాట్ జస్ట్ బిలీవింగ్. పక్కన వాళ్ళు చెప్పండి, కేవలం నమ్మడమే కాదు, నమ్మిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా అని చెప్పండి. సో ఎవ్రీవన్ బిలీవ్, అందరూ నమ్ముతారు. ఎవ్రీవన్ బిలీవ్స్, బట్ దేర్ ఆర్ సమ్ హూ ప్రిపేర్ బికాస్ దే బిలీవ్డ్. కొంతమంది నమ్ముతారు, కొంతమంది ఏం చేస్తారు? సిద్ధపడతారు. పక్కన వాళ్ళు చెప్పండి, నమ్మడమే కాదు సిద్ధపడాలి అని చెప్పండి. ఇప్పుడు ఏం చెప్తున్నాను? కొత్త సీజన్. ఎంతమంది విన్నారా లేదా? డిడ్ యూ హియర్ దట్? ఎ న్యూ సీజన్, ఎ న్యూ ఎరా, ఎ న్యూ థింగ్ ఈస్ బిగినింగ్ ఫ్రమ్ దిస్ ఈస్టర్ అని చెప్తున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు దీన్ని? ఓకే, పక్కన చెప్పండి, నమ్మడమే సరిపోదని చెప్పండి.
ఇక్కడ 53 ఏమంటున్నాడు, ఎవరు నమ్మారు అంటున్నాడు. అవునా, నీవెంత ఇబ్బంది పడిపోయి అన్నీ పోగొట్టుకున్నావు, యెరూషలేము ఎడారైపోయింది. అలాంటి యెరూషలేముని ముందు ఇలా చెప్తే వాళ్ళంతా నువ్వు లేకంటే ఇలా చెప్పి ఫైనల్గా ఏమంటున్నాడో తెలుసా? చదువమ్మ, మొదటి 7 వచనాలు చదువు. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవ వేదన పడనిదాన జయకీర్తననెత్తి ఆనందపడుము. వావ్, అంటే ఏంటి? ఏదైతే ఇప్పుడు దాకా నీకు జరగలేదో, ఉద్యోగం రాలేదా, అవునా, ఇల్లు లేదా, డబ్బు లేదా, ఆరోగ్యము లేదా, ఏదైతే నువ్వు కనలేదో, కమాన్ స్టార్ట్ వర్షిపింగ్ గాడ్. హల్లెలూయా. అంటే ఏంటి? దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు గనక నీవిప్పుడు ముందుగానే ఆరాధించాలని చెప్తున్నాడు. వావ్, గెట్ రెడీ. అంటే సిలువ చేసిన పని నిజమా కాదా? నిజము. ఇంకేం చెప్తున్నాడో చూద్దాం. కమాన్ రీడ్. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని అంటే యెహోవా ఏంటి? బ్లెస్ అయిన వాళ్ళ కంటే ఎవరైతే దేవుణ్ణి నమ్మారో వాళ్ళు ఆ బ్లెస్ అయిన వాళ్ళని దాటిపోతారనమాట. హల్లెలూయా. ఇప్పుడు దాకా అనుకుంటా వాళ్ళు బ్లెస్ అయ్యారు, వీళ్ళు బ్లెస్ అయ్యారు అంటే అన్యజనుల మహిమను గొప్పగా దాటిపోతామన్నమాట మనము. యూ విల్ క్రాస్ ద జెంటైల్స్ వెల్. దట్స్ వాట్ గాడ్ ఈస్ టెల్లింగ్. యూ విల్ క్రాస్. చదవమ్మా. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. ఆగండి, నీ గుడారపు స్థలమును. వావ్, అంటే ఏం చెప్తున్నాడు? సిద్ధపడు. నీ గుడారపు స్థలమును విశాలపరచుము. చదవమ్మా. నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము. అంటే ఏంటి? పాతకాలంలో గుడిసెలు ఉంటాయి చూడు, టెంట్స్ ఉంటాయి తెలుసా, టెంట్లు. దాన్ని ఎలా సాగితే అక్కడ మేకు కొడతాం. దేవుడు ఏం చెప్తాడు? దాన్ని లేచి ఇంకొక 4 మీటర్లు సాగితే అక్కడ కొట్టమంటున్నాడు మేకు. ఎందుకు? ఇద్దరే కదా. నేను చెప్పాను కదా 20 మంది చెప్తానని. అంటే 20 మంది పట్టేటంతగా సాగదీయాలన్నమాట టెంట్నే. హల్లెలూయా. సో ప్రిపేర్ యువర్ సెల్ఫ్ నౌ. ప్రిపేర్. అందుకే నేను 7 వారాలు పెట్టినప్పుడు నేను ఆఖరి రోజు అందరిని ఏం తెమ్మన్నానో తెలుసా? ఉయ్యాలు తెమ్మన్నాను అనమాట, స్త్రీలందరినీ. నేను ప్రిపేర్, సమ్ టైమ్స్ ప్రిపేర్. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఈ 2000 మరి ఈ ఈస్టర్ నుంచి దేవుడు ఇవ్వబోయే ఆశీర్వాదాలు సిద్ధపడ్డ కొరకు నిన్ను సిద్ధపడమని చెప్తున్నాడు దేవుడు. బట్ ప్రిపేర్డ్, బీ ప్రిపేర్డ్ అనుకోవాలన్నమాట. ప్రిపేర్ అవ్వాలి. రైట్. ఇప్పుడు నేను ఏ హాస్పిటల్కి వెళ్ళాలా? ప్రెగ్నెన్సీ అయితే ఇప్పుడు నాకు డబ్బులు వస్తే ఎక్కడ దాచుకోవాలా? ఇల్లు చిన్నదే కాబట్టి 4 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేయి. 4 బ్యాంక్ అకౌంట్స్. ఒక బీరువా కొనుక్కో, ఒక పెద్ద పర్స్ కొనుక్కో. ప్రిపేర్. ఇది ఎవరు చేస్తారు? వచ్చాక చూద్దాంలే, నమ్మినోళ్ళు చేస్తారు. ఇది బిలీవర్స్. ఇప్పుడు దాకా అప్లికేషన్లు పెట్టి ఉద్యోగం రాలే. ఇప్పుడు అంటున్నాను పెట్టు అని. 12 ఏళ్ళ నుంచి పెడుతున్నాను, ఉద్యోగం రాలేదు. పేతురు అలాగే అన్నాడు, ప్రభువా రాత్రంతా వేసానయ్యా, రాత్రంతా. నేను ఫిషర్మ్యాన్, 40 years ఎక్స్పీరియన్స్. నువ్వు 32 కూడా ఉండవు. నువ్వు 32 years. నీవు పుట్టిన దానికంటే 40 years ఎక్స్పీరియన్స్ నేను. అయినా నీ మాట చెప్పని వేస్తున్నానులే. అయినా కొంచెం పీటర్ కొంచెం డీసెంట్ మ్యాన్. సో హీ ఈజ్ అ బ్యూటిఫుల్ మ్యాన్. సో ఆయన మాట పోకూడదని వేశాడు. తన జీవితంలో ఎన్నడూ చూడని చేపలను వలలో చూశాడు. ఎవరైతే నమ్మి వారి సరిహద్దులను విశాలపరుచుకుంటారో ఈ ఈస్టర్ నుంచి దేవుని ఆశీర్వాదాలు మీరు చూస్తారు అన్నమాట. యూ విల్ సీ దిస్ బ్లెస్సింగ్స్. ఐ హ్యావ్ రెడ్ దిస్ చాప్టర్స్ మెనీ టైమ్స్. నేను అనేక మార్లు చదివాను ఇది. బట్ ఎవ్రీ టైమ్ ఐ రీడ్, ఏ యుగానికి నేను చదువుతానో దేవుడు ఆ యుగానికి ప్రవచనాత్మకంగా నాతో ఈ కాలంలో వాక్యం వినే వాళ్ళకి దేవుడు ఇప్పుడు ప్రవచనాన్ని దీని ద్వారా బయలుపరుస్తాడు అనమాట. ద వర్డ్ ఈస్ డిఫరెంట్. ఇట్స్ అ లివింగ్ వర్డ్. అందరూ చెప్పండి, బైబిల్ జీవించు వాక్యము అనండి. అంటే ఆ కాలంలో అబ్రహాంతో మాట్లాడింది, మోషేతో మాట్లాడింది. ఈ కాలము మనతో ఎలా మాట్లాడాలో కూడా దేవుడికి తెలుసు. ఎస్, నీ రేపు పరిస్థితి, ఎల్లుండి పరిస్థితి కూడా ఈ వాక్యం దిస్ ఇస్ అ లివింగ్ వర్డ్. ఇట్ క్యాన్ టాక్ టు యువర్ కరెంట్ సిచ్యువేషన్. అందుకే అంటున్నాడు, నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిమ్ము. చదువు. నీ త్రాళ్లను పొడుగు చేయుము, నీ మేకులను దిగగొట్టుము, కుడివైపునకును ఎడమవైపునకును నేను వ్యాపించదు. కుడివైపునకును. నా బతికే నాకు ఠికానా లేదు. నాకే సరిగ్గా తినడానికి, ఉండడానికి, బతకడానికి లేదు. కుడివైపు ఎడమవైపు వ్యాపించాలా? సిలువ అంత శక్తివంతమైనది. పక్కన చెప్పండి, సిలువ అబద్ధం కాదు అని చెప్పండి. ద క్రాస్ ఈజ్ నాట్ ఎ లై. ద క్రాస్ ఈజ్ నాట్ ఎ లై.
ఎక్స్పాండ్. చదవమ్మా. నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణములను నివాస స్థలములుగా చేయును. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు. అవమానమును తలంచకుము, నీవు ఇంతకాలం అవమానం జరిగింది కదా ప్రభువా, ఇంతకాలము అందరూ నా మాటలు అన్నారు నన్ను, అయినప్పటికీ నేను ఏదో తెలియకుండా సిగ్గుపోయి అలా వచ్చేస్తున్నాను, సిగ్గులేసాను, మొత్తం సిగ్గులేసాను నేను, ఇంక మళ్ళా చేయడంలో ఏముంది అంటున్నావా? దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అవునా? భయపడకము, 4వ వచనము, భయపడకము, నీవు సిగ్గుపడనక్కర్లేదు. చదవండి. అవమానమును తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు. నీవు నీ బాల్యకాలపు సిగ్గును మరచదువు. అంటే ఏంటి? ఇప్పుడు దాకా నీవు పొందిన అవమానాన్ని మర్చిపోతావంట ఘనత తర్వాత. హల్లెలూయా. యు విల్ ఫర్గెట్ ద సారో దట్ యు హావ్ గాన్ త్రూ. పక్కన చెప్పండి, ఇప్పుడు దాకా నీవు పడ్డ బాధను మర్చిపోతావని చెప్పండి. అది సాధ్యమా? అది ఇట్ ఈస్ పాసిబుల్. గాడ్ కెన్ డూ దాట్. గాడ్ కెన్ వెరీ ఈజీలీ డూ దాట్. చదువమ్మా. నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకం చేసుకొనవు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. చూడండి ఎంత డీప్గా రాశాడో ఈ ప్రవక్త. మనకి ఇదే డైలాగు ఎఫెసీలు 4:5 రాస్తాడు. ఎవరు? పౌలు రాస్తాడు. ఇక్కడ ఎందుకు నీవు సిగ్గుపడమంటే, ఈ గొప్ప దేవుడు ఆకాశంలో వాడు కాదు, ఆయన భూమి మీదకి వచ్చేసి ఈరోజు తిరిగి లేచి ఆ సంఘము అనే వధువుకు వరుడుగా అయిపోయాడంట. హల్లెలూయా. డిడ్ యు సీ దట్? ద రిలేషన్షిప్ ద ప్రాఫెట్ ఐజయా ఈజ్ టాకింగ్ నౌ. ఇప్పుడు ఆయన ఏమైపోయాడంట మనకి? హీస్ ద హస్బెండ్. ఈజ్ యువర్ హస్బెండ్. అంటే ఇంత గొప్ప దేవుడు. నాకు చూడండి, స్త్రీ పొద్దున్న లెగితే, ఏమండి పొద్దున్న లేచిన కాడి నుంచి, ఏమండి లేకండి, ఏమండి టిఫిన్ పెట్టుకోండి, ఏమండి ఆఫీస్కి వెళ్ళండి, జాగ్రత్త, మళ్ళీ వచ్చిన తర్వాత కాఫీ, మధ్యాహ్నం టిఫిన్ తినలేదా అండి, పొద్దున్న లేస్తే మొగుడు 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 సాయంకాలం దాకా, గంట ఆలస్యమైతే చాలు, అమ్మో నా మొగుడు రాలేదు, నా మొగుడు రాలేదు, నా మొగుడు రాలేదు. అంటే ఎందుకని ఎందుకు ఎందుకు ఎవరిని ఎందుకంత వరి అయిపోతున్నావు? ఎవడెవరి గురించి వరి అవుతానేటి? అతనే నా భర్త. ఏ దేవుడైతే ఆకాశం నుంచి దిగిరానాయనా దిగిరానాయనా లెంబునాయనా ఎక్కడున్నావు అంటున్నాడు. ఏంది ఎక్కడుండేది? నేను నీ భర్తను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ద ప్రాఫెట్. సో యూ క్యాన్ డిపెండ్ ఆన్ హిమ్ అండ్ టేక్ ద బ్లెస్సింగ్స్. అందుకే గ్యారంటీగా నీ గుడారాలను విశాలపరచుకో అని చెప్తున్నాడు ప్రవక్త. హల్లెలూయా. దిస్ ప్రాఫెట్ ఈస్ టెల్లింగ్ నౌ. అవునా? ఇప్పుడు దాకా నీ విడల్లో పనిచేసుకునే దానివి, నెలంతా కష్టపడితే 5,000 వస్తున్నాయి. నీ భర్తకు 5 లక్షల జీతం. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు? నీ స్టైల్ మారిపోతుందా లేదా? లెట్స్ రీడ్. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా. చూడండి, ఈ డైలాగ్ ఎక్కడన్నా పాత నిబంధనలో కనపడదా మనకి? నో. రీడ్. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. నీ దేవుడు ఈ మాట సెలవిచ్చుచున్నాడు. విడువబడి దుఃఖాక్రాంతురాలైన భార్యను పురుషుడు రప్పించినట్లును, తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు రప్పించినట్లును యెహోవా నిన్ను పిలుచుచున్నాడు. వావ్. చదవండి. నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. వావ్, దట్స్ ఎనఫ్. నిమిషం మాత్రాన్ని విడిచి, అంటే ఇప్పుడు దాకా నీకు కలిగిన బాధలన్నీ ఆయన పిలిచినప్పుడు ఏమైపోయాయని? టెంపరరీ. అనేక సార్లు ఇజ్రాయెల్ మొరపెట్టింది, అది వేరు. యేసయ్య వచ్చిన తర్వాత వేరు. హల్లెలూయా. ఈ మర్మము ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ నాడు మనకి బయలుపరచబడ్డది కాబట్టి ఇప్పుడు నుంచి మన తరము వేరు. హల్లెలూయా. ద రెవల్యూషన్ విల్ మేక్ ద డిఫరెన్స్. సిలువ ఒకటే నీకు మార్పు తీసుకురాదు, ఆ సిలువను గూర్చిన మర్మం వల్ల నీకు మార్పు వస్తుందంట. హల్లెలూయా. అవునా? ఆ సిలువ యొక్క మర్మము నీకు తెలిసిన తర్వాత మార్పు చెందుతావు. అంటే ఈ రోజు నుంచి ఎవరైతే ఐశ్వర్యము పొందలేదో, ఆరోగ్యం పొందలేదో, గడ్రోల కననిదాన జయగీతం ఎత్తుము. ఎంతమంది ఈరోజు నుంచి నేను కంటాను, నా గుడారాలు నేను తూర్పు పడమట ఎడవడ విశాలపరచుకుని అన్నవాళ్ళు లేచి నిలబడండి. స్టాండప్. నేను ఆరోగ్యం చూడలేదు, నేను బలము చూడలేదు, నేను సొంత ఇల్లు చూడలేదు, నేను ఎప్పుడు పాపంలోనే ఉన్నాను, పరిశుద్ధత చూడలేదు, నేను పరిశుద్ధంగా ఉండగలనా? అవును, పరిశుద్ధుడు ఇప్పుడు నీకు భర్త అయిపోయాడు. వావ్. నీవు పాపానికి మృతమైపోయావు. యు ఆర్ డెడ్ టు సిన్, యు ఆర్ డెడ్ టు సిక్నెస్, సిన్ అండ్ డిసీజ్, యు ఆర్ డెడ్ టు పావర్టీ, యు ఆర్ డెడ్ టు సమ్ థింగ్స్. నా ఏ విషయంలో నువ్వు కనలేదో,
ఈ రోజు నుంచి ఈ వాక్యం వెంట వారందరూ ఆ విషయంలో ఆశీర్వదించబడతారనమాట. ఎవరైతే నాకు ఇది లేదు అంటారో, ఎంతమంది ఇంటికి వెళ్ళి ఏం చేయాలో తెలుసా, మళ్ళీ అమ్మో ఆ మందులను చూసి, మందులా నీ టైం వచ్చేసిందే అని వేసుకోవాలి. దాన్ని ఏమని వేసుకోవాలా? నువ్వు వెళ్ళిపోయే టైం వచ్చింది, నువ్వు లాస్ట్ ఏమో, ఈరోజు నువ్వు లాస్ట్ ఏమో అని వేసుకోవాలి. లాస్టే అని కొన్ని రోజులకి అది లాస్ట్ అయిపోతుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ. అద్దోడా రా, ఇది తీసుకో, జీతంలో సగం నీకే కడతాను, అది తీసుకో, మళ్ళీ నువ్వు కనపడవలే అనాలా. ఎందుకు? నీకు సొంతం లేవబోతున్నాడు కాబట్టి దేవుడు. హల్లెలూయా. yes, God's going to do. ఇదే ఇలా మాట్లాడడం అంటే ఏంటి? నీ గుడారాలను నీవు సాగదీస్తున్నట్లు లెక్క. హల్లెలూయా. దిస్ ఈజ్ ఫెయిత్ లాంగ్వేజ్. ఇదే భాష, ఇది విశ్వాస భాష. వాట్ ఎవర్ వి సే, ఎక్స్పాండింగ్, ప్రిపేర్ యువర్, పక్కన చెప్పండి, సిద్ధపడండి అనండి. ప్రిపేర్ యూ విల్ సీ మిరకల్స్. అవునా? మనలో చాలామంది ఈ దర్శనాన్ని మన జీవితంలో నెరవేర్చుకుంటాము. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఈ దర్శనానికి దేవునితో సంబంధం కావాలని చెప్పండి. యూ నీడ్ ఎ రిలేషన్షిప్. కేవలం నా వాక్యమే కాదని చెప్పండి. నాట్ జస్ట్ మై వర్డ్, యూ నీడ్ ఎ రిలేషన్షిప్. ఎంతమంది సరిహద్దులు విశాలపరచాలో వాళ్ళ చేతులు ఇలా చాపండి, ఇలా చాపండి. సరిహద్దులారా అనండి. నా సరిహద్దులారా, నా ఇరుకు సరిహద్దులారా, విశాలపరచబడు. నా ఇరుకు సరిహద్దులారా, నేను ఏదైతే కనలేదో అది గంపలుగా కంటాను. నా యేసయ్య, నీ ఆశీర్వాదాలకి నేను సిద్ధపడుతున్నాను. నా గుడారాన్ని నేను వ్యాపింపజేస్తున్నాను. ఈ ఈస్టర్ నుండి ఈ మర్మము తెలుసుకున్న నేను ఈ ఆశీర్వాదాన్ని చూసి నీ కొత్త ఈస్టర్కు సాక్ష్యంగా మారుతాను. ఆమేన్. లార్డ్ జీసస్, ఎయిడ్స్ వ్యాధిని వేరుతో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఎయిడ్స్ కణమును శరీరంలోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. లార్డ్ జీసస్, ఐ అప్రూవ్ ఎయిడ్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. నజరేయుడైన యేసు నామమున ఆ ఎయిడ్స్ వ్యాధిని వేరుతో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. ఆ క్యాన్సర్ వ్యాధిని వేరుతో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. శరీరంలో ఉండే ప్రతి క్యాన్సర్ రోగమును బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ కుమారుని నామాన్న ఆ క్యాన్సర్ వ్యాధిని గద్దిస్తున్నాను, దాన్ని బంధిస్తున్నాను. ఆ క్యాన్సర్ వ్యాధిని వేరుతో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. లెట్ దట్ క్యాన్సర్ బి అప్రూటెడ్ రైట్ నౌ ఇన్ జీసస్ మైటీ నేమ్. లార్డ్ జీసస్, హార్ట్ ప్రాబ్లమ్స్ బీ హీల్డ్. గుండె జబ్బులను ముట్టి స్వస్థపరచమని ఆజ్ఞాపిస్తున్నానయ్యా. ఎముకల వ్యాధిని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నరములలో వ్యాధిని, నొప్పులను బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. భయాలు, ఫియర్స్, స్పిరిట్ ఆఫ్ ఫియర్, భయపడు ఆత్మ, భయపెట్టు ఆత్మ శరీరంలోంచి బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. అవుట్. గెడ్డలను కణితులను కరిగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. లివర్ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, లార్డ్ హీల్ ద కిడ్నీస్. ఐ ప్రొఫెసై బ్రాండ్ న్యూ కిడ్నీస్. లార్డ్ జీసస్, ఐ ప్రొఫెసై బ్రాండ్ న్యూ కిడ్నీస్ ఇన్ యువర్ నేమ్. నూతన మూత్రపిండాల వారికి దయచేయండి. అల్సర్స్, ఎసిడిటీ, గ్యాస్ ప్రాబ్లమ్స్లను ముట్టి స్వస్థపరచండి. చర్మ వ్యాధులను తీసివేయండి. రక్తస్రావాన్ని ముట్టి స్వస్థపరచండి. కనని గర్భాన్ని కనే గర్భముగా మార్చండి. ఎన్నెముక, స్పైన్ ప్రాబ్లమ్స్ బీ హీల్డ్. స్పాండిలైటిస్ను ముట్టి స్వస్థపరచండి. హెడేక్స్, సైనస్, మైగ్రైన్, చెవిటి, మూగదాయాన్ని బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నోట్లో, పంటలో, నాలుక మీద ఉండే వ్యాధులను బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. లార్డ్ జీసస్, హీల్ దర్ బాడీస్, హీల్ దర్ ఫ్లెష్. ఎవ్రీ పెయిన్, ఎవ్రీ సిక్నెస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, జాయింట్ పెయిన్స్, నొప్పులు, ఆపరేషన్లు క్యాన్సిల్ చేయండి ప్రభువా. అవును, ఈ నూతన ఈస్టర్గా గొప్ప కార్యములు నీ బిడ్డల శరీరాల్లో చేయమని ప్రార్థిస్తున్నాను. రిలీజ్ దెమ్ లార్డ్ జీసస్, రిలీజ్ దెమ్. లెట్ ఎవ్రీబడి బి రిలాక్స్డ్ ఫర్ ఎ మైటీ టెస్టిమనీ. పరిపూర్ణ విడుదల దయచేయండి. తల నుంచి అరికాల వరకు ప్రతి బాధను, ఐసైట్లను ముట్టి స్వస్థపరచండి. లార్డ్ జీసస్, హీల్ దేర్ విజన్, హీల్ దేర్ టంగ్ ఫ్రమ్ హెడ్ టు టో. గ్లోరీ ఆఫ్ జీసస్ ఫ్లో ఆన్ దీస్ బాడీస్. ఈ ఆవరణమంతా నీ సామర్థ్యముతో నింపండి. వాళ్ళందరూ నూతన సాక్ష్యములతో బయటకు వచ్చినట్లు. అవును, నీవు చెప్పి ఉన్నావు, ఇప్పుడు పంట వలే కాదు, ఇదిగో లారీల్లో మోసుకొస్తున్న పంట వలే వందల వేల సాక్ష్యాలను తీసుకొస్తానన్నావు. లార్డ్ జీసస్, బ్రింగ్ దోస్ హార్వెస్ట్ రైట్ నౌ. బి హీల్. నీ ప్రతి ఒక్క అబ్నార్మల్ రిపోర్ట్ను నార్మల్ రిపోర్ట్గా తీసుకున్నామని, భారమైన కాళ్లను లేడి కాళ్ల వలె చేయమని నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. 3 సార్లు ఆమేన్ అనండి. గాడ్ బ్లెస్ యూ.